ఓ మై గాడ్ ఏం తెచ్చిర్రు? స్నానం చేయనీకా? పెట్టినప్పుడు ఇది వేస్తే బాడీలో ఉన్న అన్ని పోతాయి అనమాట. టీ పెట్టినట్టు ఇప్పుడే వాళ్ళు సీరియల్ చూస్తారు కదా. పోరాపో తినమంటే తినలే, అందుకని ఎక్కించుకోలేదు. పోరా ఇప్పుడు నువ్వు పోరా మళ్ళీ బండి మీద. అవసరం లేదు, తినలే. పోయా మేకల మందులే వెళ్ళవు. దిగు దిగు పో తొలుకోతారా షెడ్ ఇక్కడ కాలను అడుగుతురా ఎంగా వస్తాడు. ఈవెన్ తొలికే ఆమె ఇచ్చిపెడితే అస్సలు ఇచ్చిపెట్టాడు. ఇద్దరు కలిసి పోవాలి ఇటు పోయినా కానీ. లోనా దిగురా. హాయ్ 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 హాయ్. రాగానే ఫస్ట్ ఎంట్రీ ఇంట్లో మనకు ఎంట్రీ మునిగాడ అనమాట. తర్వాత మేక పిల్లలు మంచి దాన తిన్నాయి. మొత్తం మంది తినలే కదా పాపాజీ, దాన మొత్తం తినలే. లేదు మొత్తం అరగదీసి అమ్మంటారు. నాకు పెడితే వేయి కాడికి ఏమోగా ఫ్యాన్ వేసిరా అలా. మెల్ల మెల్ల జాగ్రత్త నాన్న. ఇవేం ముట్టుకోదు నాన్న సరేనా? మెడిసిన్ అవి ముట్టుకోదు ఇట్లా. దేనికి ఇప్పుడు మెడిసిన్ దేనికి? ఇది బైసోల్ప అలాంటి చూడద్దు చూపెట్టద్దనా. దేనికి సస్కం? జ్వరం వచ్చిందా? అన్ని మంచిగా చెప్పలేరా? అక్కడ చెప్పులు వేసుకురా ఎత్తుకొచ్చింది అన్ని. వెళ్ళిందా? తింటే అవి ఏమి ఇచ్చిపెట్టవు కానీ. ఏ చెప్పినా గీదా గీదా సెకండ్ వన్ తెలంగాణ పక్కన నుంచి అన్న కొడుములు వచ్చిందా? ఏమైంది డల్గా ఉందా? ఎందుకు జ్వరం చూసిమంటున్నావా? వీటిలో టెరామెడిసిన్ అవే లేదా? నాకైతే అట్లా కనిపిస్తలేదు. కొమ్ములు వచ్చినట్టున్నావు కానీ మస్తు హుషారుగా అనిపిస్తుంది. అది లే బయట మరి జంపుడు చంపుతుంది దాన. అది లేపు బయటకి అయితే అన్న తెలుస్తుంది హుషారు ఉందో లేదా. హుషారు ఉంది. ఓకే ఇచ్చేయి ఇంజక్షన్ ఇచ్చే తప్ప. ఏ కిరాన్ చూడకరా రే, భయపడుతుంది మళ్ళా. అమ్మో రే కిరాన్ చూ భయపడుతున్నా నువ్వు. అదే ఇంకా మేకలు అన్నీ ఓకేనా? మేకలు అన్ని పురుగు కొడుతున్నాను. ఇప్పుడు వర్షం పడ్డది కమ్మా మొన్న. వర్షం పడి గడ్డి మొత్తం అంత చేంజ్ వెదర్ చేంజ్ కదా, అంతా ఆగమే సర్కార్ అవుతుంది. బయటకు వెళ్తున్నాయి ఒక్కటి పోతే అన్నీ పోతాయి. అసలు కొమ్ములే లేకుండా వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లా కొమ్ములు బయటకు వెళ్తున్నాయి ఇక మంచిగా. ఇంజక్షన్ నీకా ఇప్పుడు అలవాటు అయితే ఎంత చెప్పాను, ఒక్క సెకండ్ పని కూడా కాదు అది. డైరెక్ట్ మంచిగా ఉంది. ఈ కర్వై మేకలు అడిస్తే బాగా. జ్వరం వచ్చిందా? జ్వరం ఏం లేదు, పుర్రు ఒకటి కొడుతున్నాయి అంతే. నేనేమన్నా నాన్న ఆ పురుగు కొట్టేటకు మెడిసిన్ అవసరం లేదు అన్న, వేస్ట్. ఎందుకంటే వెదర్ చేంజ్ గడ్డి చేంజ్ కానా అంటే పానం ఉండదు అనుకో. కానీ వాటికి ఇమ్మీడియట్ గా ఇంజక్షన్ ఇస్తే ఎట్లా అని. ఎక్కువ కొట్టింది అనుకో ఇవ్వాలి తప్పదు. ఎందుకంటే అవి ఉన్న తిన్నది మొత్తం వెళ్ళిపోయింది అనుకో, ఏం చేస్తుంది? ఒక పిల్ల అది సుఖమేక పిల్లలు రెండున్నాయా, మొగదొకటి ఆడిదొకటి. అందులో ఆడిదో మొగదో ఆడిదేనా? ఆడిదని పరిస్థితి బాగాలేదు. ఎట్లా అంటే పురుగు కొడుతుంది, పాలు సరిపోతారు. అంటే పురుగు కొట్టినాక ఎట్లుంటే కడుపులో ఆసరు లేదు, బయట మేయదు. ఓ చల్లగా అవుతుంది దాని పానం మొత్తం. ఇంకేది పాలు విన్నావా? దేనికే? ఓ పిల్లకి పాలు ఎక్కువ అవుతున్నాయిరా. యాక్చువల్లీ బోడమాకి 2 ఈరింది కదా, 2 పిల్లలు చచ్చిపోయినాయి కదా. అయితే మన తాగాలి కానీ తాగిస్తే బాగుండే అంటే నువ్వు అనుకోగానే అవుతుందా? అలవాటు చేస్తే ఏం కాదు. 1.5 చిన్నపిల్లలు కదా. అప్పుడు డాక్టర్ మన ఊర్లోకి వస్తుండే గుర్తుందా? చెతక్ మీద డాక్టర్ చెతక్ మీద వస్తుండే అప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా తీసి ఇట్లా పైకి అంటుండే, కొద్దిగా లైట్ అంటుండే. ఇట్లా పడుతుండే, ఇట్లా పట్టి ఇట్లా అంటుండే. ఇట్లా అనగానే ఇక దీనికి అట్లా వస్తుండే. అట్లా అనగానే ఇది పెడుతుండే. ఇది పెట్టి అయితే గట్టిగా చేస్తానేమో అనుకున్నా. ఇప్పుడు అయినా కదా డాక్టర్ అయినా, పశువుల డాక్టర్ అయినా. వచ్చిందా బయటకు వచ్చింది ఇదే పిల్ల కానీ, ఇదే పిల్ల డొల్ల అయిందాగో. పాలు సరిపోతలేవు దానికి, ఆగమ సర్కార్. మోషన్ వాటర్ అవుతుంది. మోషన్ ఎట్ట పోతుంది తెలుసానా? వెరైటీగా మన లిక్విడ్ టైప్ పోతుంది. అది ఎందుకో మా అర్థం కావట్లేదు. లిక్విడ్ టైప్ పోతుంది మోషన్. తిప్ప నుంచి 2 రోజుల నుంచి మళ్ళీ కొట్టుకోతులే అన్ని లోపలనే వేస్తుండు కా పాప. ఓన్లీ చిన్నపిల్లలు మొత్తం లోపలనే వేసిపోతుండే. అవి తిరిగి అట్లా అయిపోయినాయి తిరుపతి కాబట్టి. హాయ్ గోట్స్ దానికి వేసి ఇంజక్షన్ దానికే.
నీకు నచ్చిన పోతుంది చూద్దా చూడు, అది ఏమంటారు దాన్ని, రోమ నిలబెట్టి ఎట్లా చేసింది చూడు కదా, అబ్బా తగ్గిపోయింది. మరి ఎంతసేపు కాలేదు, ఎన్ని రోజులు కాలేదు చూసినావా, ఇంకొక నెల చూడు దాన్ని మస్తు పెరుగుతుంది నా హైట్. అది అదొకటి నెమలి పిల్ల ఉరికినా ఉంది, ఆ రెండు మస్తు ఇష్టం నాకు. అదే బురాన్ పిల్ల కూడా మంచిగా అయింది, జబర్దస్త్ అయింది అది కూడా. అందుకని పోతులు పెంచాలి ఆయన, మేకల కన్నా పోతులే బెటర్ తెలుసా, తొందరగా బ్రీడ్ వస్తాయి. ఈయనయి ఎక్కువ రోజులు మన దగ్గర ఉండవు, మళ్ళీ అమ్మేసుడు అవుతుంది ఎట్లా. లోపల కొట్టేసాలి అన్నీ అన్నీ ఇప్పండి అవి ఇట్లా నిప్పు ఇప్పు 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 మళ్ళీ ఇబ్బంది కదా ఇప్పు. ఇవి వాటర్ అవుతున్నాయి గంజి తాగమంటే అక్కడెక్కడ ఇక్కడ ఇవి అన్నిట్లోకి ఒకటిసారి కావాలంటే పొడుగులో పెట్టాలి. రైట్ బయట కానా కొట్టు కొట్టు మరి అప్పలకి లేవు పిల్లలు. పిల్లలు అట్నే కుక్కగా ముని పోదాం మేకపాలే పొద్దులు. అరే గిట్ల వరుతున్నాయి అవి, పిల్లలు ఇచ్చిపెట్టి పోయినట్టు చేస్తున్నాయి అవి. అన్నా కుక్కకే పోసాయి మేకపాలా. ఓహో అన్నది ఆపి లైట్గా మస్తు ఉంటుంది. తాగునా ఫ్రెష్ అవి వద్దు వద్దు అలా వాడింది వద్దులే. రైస్ రైస్ కావాలి కుక్కకి, మొత్తం పోసి మధ్యాహ్నం కూడా కొన్ని కావాలి, ఇప్పుడు కొన్ని పోయి. పాలతో సన్న బియ్యం అన్నం కుక్క మేకపాలు ఎట్లా మంచి ఉంటాయి, సూపర్. ఏ పాలైనా సరే పాల రుచి తగిలిందంటే అగో చంపుడు అమ్ముతుంది మునిగాడు. నాకు పాలే పడేది, నీకు పాలు పడే కానీ ఒకసారి మునియాని ఎత్తుకొని చూసినావా ఎంత హైట్ అయింది అనుకుంటున్నావు? బరువు అయింది హైట్ అయింది. అన్నం వేస్తున్నావు బాగుంది కానీ మునినే వరకు అమ్మేస్తాను. లేదు తీసుకోదాం వాడికి సీ అంటే పోయిందనా. అయినా ఇప్పుడు అమ్మేది లేదు, ఏది అమ్మేది లేదు. చాలా మంది పెట్టారు కమెంట్లు. అరే కొంతమంది నాకు మెసేజ్ చేసిరు ఏమని కన్నా కావాలని. చెప్పిన వద్దు 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 ఉండండి, మళ్ళీ ఏమైందిరా పెంచుకుందామన్నా ఇది వద్దు. ఇప్పుడు సామాను నువ్వు మళ్ళీ ఏళ్ళను నెగ్గవు, అన్ని సామాన్ చేస్తావు అంటారు. ఎందుకు వచ్చిన బాధ, మనకు మంచిగా అచ్చుబాటు అయింది, ఇది అలవాటు అయింది, పప్పకి టైం పాస్ అవుతుంది. ఇదే పని చేద్దాం ఇక. ఇష్టం నాకైతే పని మస్తు ఉంది, నువ్వే చూసుకో. ఓన్లీ పప్పకి అప్ప చిన్నపిల్లలకు కొట్టుకొస్తా కొమ్మ కొట్టుకొస్తా. సరే వా మంచి పని. ఇది ఇటే తీసుకురానా పిల్లలకి వేద్దాం, అది లోపలనే వేయాలి మరి, పిల్లలు బయటికి రావు కదా. ఈ కాయ కూడా మంచిగా తినాలి. ముళ్ళు పడగల రై, ముళ్ళు పడితే ఏ వద్దు అంతా ఆగమాన్ చేస్తాం. మళ్ళీ కుక్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఏడేస్తావు ఏ బయటను అట్లా అంటావా? ఇవి అయితే ఆడుతున్నాడు కట్టు మరి, లోపల వేసినా కానీ బాగానే ఉంటుంది, అందులో బయటికి రావని అట్లా అలవాటు అయింది మంచిగా లోపల. ముందు కూర్చుకుంటేనా ఇవి తీగ చూడు, తీగ కట్టు గట్ల అట్లా వేసి పెట్టు. అట్లా కొట్టకనా రే, అట్లా కొట్టకి జరబెట్ట. అది తింటేనా వీటిని ఏమనవద్దు, అది మంచిగా తింటే. సరే రైట్, ఇవి ఇట్లా తినాలి. కింద అనుకో ఖరాబ్ చేస్తాయి, అట్లా పైన అనుకో పైకి కాలు పెట్టి తింటాయి. ఉన్నది అట్నే రాకే తెల్ల చెప్పులు అది గుర్తుపడతారా నేను రే, చాలా లేతుంది కారాగో దగ్గరికి వస్తలే నీ దగ్గరికి. అగో కటింగ్ కొట్టించిన వారా, అర్రే అర్రే ఇందాక పొద్దుగాల గనిగాడు వచ్చిండు. ఆవు అంటే గుర్తుపడతలేడు, ఆవు అని నేర్పించింది మీరు ఒక్కడే అందరికి. అప్పుడు ఆవు అని ఆవు 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 అంటారా అని. దిగు వదిలేసారా, చెప్పులు వేసుకురా మంచిగా వేస్తున్నా. ఇది ఏం కాదు ఏం కాదు, కాయ తినాలి. ఆ కాయ తింటే మంచిదని. ఇవి సపరేటా దానికి రాలని కాదు, సుల్లా పెట్టాను తినంతే. ఏడైతే ముందు మంచిగా నీడకు మంచిగా వేస్తున్నాయి. వావ్ మళ్ళా చాలా రోజుల తర్వాత మనం కట్టెలపై అయితే ముట్టించినాం. కట్టెలు మండుతున్నాయి సిరిసా, మొన్న వానలో ఘోరంగా అంటే ఘోరంగా దర్శనం ఎండినాయి అంటావు అసలు. అంటే ఇట్లా మధ్యలో పలగిరినాం కాబట్టి తొందర ఎండుతాయి. అదే రౌండ్ కట్ట అనుకో అస్సలు ఎండదు. అది నీళ్ళు పెట్టినా అక్కకి
మంచి పని చేసిన. హీటర్ పెడతామో అనుకున్నా. కరెక్ట్. హీటర్ల కన్నా కట్టెలపై మేము మసిలిన వాటరే మంచిగా ఉంటాయి. అలా ఇంకా మళ్ళీ అది వేసినాం కదా ఆకులు, 2 ఆకులు, నీలగిరాకు, ఆయిలాకు, ఇంకా మంచిగా ఇట్లా మసులుతాయి అనమాట. దానిలో పిప్పి మొత్తం బయటకు వస్తే అప్పుడు జెండు మామ లెక్క పనిచేస్తుంది. ఏమ్రా ఎందుకు రా అమ్మా ఏ జజ్జన అజ్జన్ అమ్మా జజ్జన అజ్జన్ అమ్మా ఏయ్ జజ్జన అజ్జయమ్మా అది తమ్ముడు ఆడుతుంటా. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, పుట్ట నుంచి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ. అత్తమ్మ వచ్చింది. ఏమడుతున్నావురా శిరీష? అత్తమ్మ మంచిగా రా అత్తమ్మ. ఏం కూర అది? గోంగూర. నేను నూరాలా? బలం ఉందా? అయిపోయిందా? ఇంకోటి చారే చేస్తున్నట్టు తెలిసింది. టమాటా చారు అయిపోయిందా? అది అక్కలు వేసిందా? బయట కూర్చుందా? నాని ఏం తింటావు రేపు నువ్వు? బొట్టేది నీ స్టిక్కర్ ఏది? నీ బొట్టేది చెప్పు. అయితే చెప్పనా గుడ్ మార్నింగ్. నేను బిక్తా. ఒక్క నిమిషం. అరే షట్ డామేజ్. అయిపోయిందా? ఈ చేయకుండా ఇంకా ఈ చేయకుండానా? కొంతమంది నరాలు కనిపించాయి కదా, నాకు ఒక్క నరం కూడా కనిపించదు. వెతుకుదామంటే కనిపించదు. టొబ్బు ఉంటుంది నా అయ్యాలు. నీకు నరాలు తప్ప ఇంకేం లేవు, చర్మమే లేదు అసలు. అయ్యో అత్తమ్మ పొంగిపోయిందా మొత్తం? అది ఏం కదా. సో ఫ్రెండ్స్, మా చిన్నత్తమ్మ వచ్చింది, శిరీష వాళ్ళమ్మ. పని ఎప్పుడు ఉంటే అప్పుడు ఉరికొస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏడ ఉన్న హార్డ్ పని వచ్చి పని చేసేసి వెళ్ళిపోతుంది అంతే. తిననీకి మంచిగా హ్యాపీ ఉండడానికి రాదు. ఏమన్నా మేము బాధలు ఉంటేనే వస్తుంది, పని చేసిపోతుంది. ఉండమంటేనే ఉండదు. సరిపోతే అత్తమ్మ నీళ్ళు అవి చాలా. చలో అత్తమ్మ వచ్చింది, అత్తమ్మ స్నానం చేపించేస్తుంది. చెమటలు వస్తున్నాయి నీకు. నీళ్ళు తాగవా? కళ్ళు తిరుగుతున్నాయా? ఓ మై గాడ్. రేయ్ వేర్ ఆర్ యూ? కంప్లీట్ వా బట్టలు మార్చేస్తున్నావు రాను? ఎంత మంచిగా రాను. బట్టలు మార్చేయడం అంటే చాలా మంచి పని కదా. చీమలు పడుతున్నాయా? నాన్న ఏంటి అవి? పడేయకు. బియ్యం ఉన్న ఇంట్లో వస్తాయి. నాకు వైట్ షర్ట్లు ఆల్మోస్ట్ ఇది అవసరమా శేఖర్? ఇక అసలు బాగా ఫంక్షన్ చేయంగా మస్తు. ఇవన్నీ తీసి పడేసేద్దాం రా భయ్, అనవసరంగా అవి ఏవి అని వేసుకొని మస్తు. వైఆర్ షౌటింగ్ నాని పెద్దవి. పొద్దునకు కళ్ళు తిరుగుతున్నాయట. స్నానం చేస్తుంది. కొబ్బరి బోండా తెద్దాం అనుకున్నా, మర్చిపోయాను. జ్యూస్ సరిపోదు, కొబ్బరి బోండా ఎక్కువ ఉంటుంది కదా. సరే సార్ కూడా వేసుకోలేరు. దీన్ని ఎందుకు పడేస్తున్నారా? పప్పు వేసుకున్నావు మరి ఎందుకు పడేస్తున్నావు? పప్ప నచ్చదు, నాకు నచ్చుతుంది కదా, అందుకని పక్కన పడేసుకున్నావు. నువ్వు నచ్చు సరిపోదు మన సైజు. డాడీ పడేస్తుండ్రా బిడ్డ బాబాయ్. ఇగో చూడు కోట్రా, ఈ కోట్ ఎంత బాగుంటుంది. ఇన్ని పడేస్తుండు, ఇది పడేస్తుండు, ఈ షర్ట్ పడేస్తుండు. ఒక్క షర్టు ఒక్కసారి మాత్రమే వేసుకుంది, ఒక టీ షర్ట్ ఒక్కసారి మాత్రమే వేసుకుంది. ఇదైతే ఒక్కటే రోజు కలర్ పోయింది. ఇక ఈ ప్యాంట్ ప్యాంట్ పడతలేదు. ఈ బాబాయ్ అప్పుడు స్కూల్ కి అదే ఆఫీస్ పోయేటప్పుడు వేసుకోండు. ఈ టీ షర్ట్లు ఏమో వెలిసిపోతున్నాయి. ఇది ఒకటే రోజు వేసుకుండు. తాతకు వస్తుంది కదా ఇది, తీసేయమన్నాడు. రైట్. ఇంకోటి ఇప్పుడు హైలైట్ ఏంటంటే, నాకు వచ్చిన డ్రెస్సులు మా నాన్నకు వస్తున్నాయి. మా నాన్న మొత్తంగా తీసేస్తున్నాం. ఒకప్పుడు ఈ ప్యాంట్ నేను కుట్టించుకున్నా, వైట్ అండ్ వైట్ ఉంటుండే. ఇది కూడా వైట్ కలర్ కూడా పడేద్దాం. ఈ షర్టు తిరుపతి పోయినప్పుడు కొనుక్కున్నా, ఒక్కటే రోజు కొనుక్కున్నా, ఒకటే రోజుకు పడేస్తున్నా. మనం చేసే పని అట్లా ఉంటాయి తెలుసు కదా, ఎప్పటిదప్పుడే. అరే ఇప్పుడు అట్లా లేదు, ఇలా కుట్టించుకుంటున్నా. ఇది టీ షర్ట్ పడతలేదు. ఈ షర్ట్ కలర్ అంటే మంచి షర్ట్ ఇది, కానీ కలర్ అంటే ఇందాక వైట్ షర్ట్ కూడా మస్తు ఉంటుండే. ఈ షర్ట్ అసలు ఎన్నిసార్లు వేసుకున్నావు? అది పోయిన దసరాకు వేసుకున్నా, పూజ చేసేటప్పుడు ఒక్కసారి వేసుకున్నా. అంతకుముందు దసరాకు 2 years బ్యాక్. టీ షర్ట్ ఈ టీ షర్ట్ మస్తు అయినాయి. మస్తు అయితే వేసుకున్న ప్రతిసారి పంగవలుతుంది. అందుకనే చేసిన ప్రతిసారి పంగవలుతుంది. అందుకని ఇది వద్దే వద్దు.
ఇక షార్ట్లు ఇక చూసినాం ఫ్రెండ్స్. ఓన్లీ ఉట్టి కూర్చొని ఒక బీరోని తగ్గుతూనే గిన్ని వేస్టేజ్ అండి. అలాంటి ఇంకా దాచి పెడతారు మాకు. సో ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలా, ఇది నాని గాని బర్త్డేకు ఉన్న డ్రెస్, మాకు మోడీ డ్రెస్ మోడీ అంటే ఇష్టం అని చెప్పేసి ఈ కలర్ మోడీ కలర్ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి కూడా వేసుకోలే. మంచిగా ఉంది కదా మరి ఉన్నానా ఉండనిరా, కానీ ఎప్పుడు వేసుకుంటాం వేసుకోము ఎప్పుడు. అంత పెద్ద దాంట్లో అయితే పడే ఉండనిరా. వేరే డ్రెస్ మీద సేమ్ అది కూడా అదే ఒకటి కానీ 2 తీసుకొచ్చినాము అప్పుడు. ఏది తీసుకున్నా మనం 2 తీసుకుంటాం. నానే వద్దు బేట ఇట్లా నీకు పని చెప్తా దగ్గర ఇవన్నీ ఉన్నాయిదా గాడ గవెందుకు వేస్తున్నావు ఆమెకి ఏదైనా పని చెప్పాలి. ఇటు కూర్చోదు ఇది లూజ్ ఉందన్న, అది మంచిగా ఉంది కానీ నాన్న ఎట్లుందిరా ఉండని ఇవి 2 ఉన్నాయి శేఖర్, అన్ని తీసేద్దాం. నేను చెప్తా ఎందుకు. నేను ఒకటి ఛానల్ స్టార్ట్ చేస్తాను, వేరే టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా, అప్పుడు వేసుకున్నాము. అరే అంటారా ఒక్కటిసారి కొన్నాం గజ్వేల్ కొన్నాం కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. చెక్కు చదరలే ఎట్లా కుట్టించిన అట్లే ఉంది, కానీ సైజ్ కరెక్ట్ కుట్టలే, వేస్ట్ అన్కంఫర్ట్ ఉన్నాయి అవి. ఇది ఎన్నిసార్లు వేసుకునే ప్యాంటు? అది 2-3 సార్లు వేసుకున్నాం కానీ పంగ వలిగింది కూడా. పంగ వేరే ఉంది రా మ్యాటర్. అదే పంగ అయినది, అది వేస్ట్. షార్ట్లు వేస్ట్. జీన్స్ అయితే ఇప్పట్లో మనం వేసుకోము, ఇవన్నీ కుట్టించుకునే కానీ వెలిసిపోయినాయి, కలర్ వెలిసిపోయినా, అందుకని తీసేస్తున్నాం. అందుకని నేను ఎండల నానేయద్దు బట్టలు అంట, ఎండల ఎండేయద్దు అంట. తమ్ముడు సాగు చేస్తున్నారా? ఇంకోటి అరే ఈ బీరు అయిపోయింది, ఆ బీరో కూడా వదిలేస్తే అది నేను 2 బీరోలు జరిగిన నిన్న. ఓన్లీ గివే, కానీ ఆడవాళ్ళు ముట్టుకోలేము మరి. వాళ్ళే 2 బీరోలు 3 బీరోలు ఉన్నాయి ఇప్పుడు, అందుకని సపోర్ట్ చేయలేదు. నువ్వు పడేసినావు, నా బట్టలు పడేసిన పెద్ద ముట్టుకుంటారు. ఇవైతే మనకు తెలుసు. మనం ఇంకెళ్తాయి పైకి ఇవే కాదు ఇంకెళ్తాయి. చూద్దాం. ఇప్పుడు పైన ఉంటాయి చూసినావా, వెళ్తాయి. ఇగో ఇది ఎప్పుడైనా వేసుకున్నావా? వేసుకో, కొత్త ప్యాంట్ ఎప్పుడు వేసుకోవాలి, మనకు పట్టదు, పెద్ద ఉంది సైజ్ అది. అది కూడా అది మనది కాదన్న, మన బియ్యం పోసుకున్నప్పుడు ఎప్పుడు మ్యాచ్ అయ్యి వచ్చింది అది, కానీ కొత్తది ఎవరు వేసుకోలేదు, కుట్టించిన ప్యాంటు. కుట్టించింది ఇది కూడా వేసుకోలేదా? అది నేను వేసుకున్నా, కొద్దిగా టైట్ ఉంటుంది తీసేసిన, టైట్ ఉంటుంది అది కొత్త ప్యాంటు. సో ఫ్రెండ్స్ ఇది అయితే మరి కొత్తదే, ఓపెన్ చేయలేం కదా, కొత్తదే ఓపెన్ కూడా చేయలేదు. ఈ 2 ఎప్పుడు ఓపెన్ చేయని 2 ఉన్నాయి, ఈ 2 పక్క పెడదాం. మనం వేసుకునే వేరే వాళ్ళకి గీయద్దు కాబట్టి కొత్తవి కాబట్టి వాళ్ళకి ఇద్దాం. ఇదేంది, ఇది కూడా తీసి పడేద్దాం. ఓన్లీ వైట్. అరే మన దేవుని కింద అయితే గారు అందుకని తీసి పెట్టినావు వైట్ బట్టలు, అవి కొత్తగా కొనుక్కొని ఉంటాయి. ఇప్పుడు ఉండని అని అనుకుంటే అన్ని ఉంటాయి, అందుకని నేను సపరేట్గా అన్ని తీసి పడేసిన. షాల్వాలు కూడా తీసేసినారా? అవి ఎట్లున్నాయనా మాసిపోయినట్టు అయినాయి మొత్తానికి. ఇవి ఇగో వైట్ అది మొన్నటి కొత్తవి కానీ అవి ఉండని ఒకటేసారి కదా మంచిగా అవి పార్టీ వేర్ వేసుకొని ఉంటాయి. ఇవి కుట్టిద్దాం అనుకున్నా కుట్టిలే, నువ్వేమో అంటించుకున్నావు. చలో ఇది అది అవి కట్టి పెట్టినకి పెట్టినా, ఇట్లా పాడైన బట్టలు కట్టి పెట్టిన కానీ పెట్టినా. రైట్ ఓకే. ఇదేంటి ఇంత మంచిగా కొత్తది అది, లుంగిరా అదే కొత్తది అన్న. దేవుడు పూజ చేసేటప్పుడు పని చేస్తే లుంగిలు కావాలి మనకు. టైం వచ్చేసి 2:10 అవుతా ఉంది. అసలు టైం చూపోయినాకి ఏడా టైం లేదు, ఇంట్లో టైం లేదు, నా అందులో టైం లేదు, టైంలన్నీ పోయినాయి. ఇక్కడ టైం ఉంటే మంచిగా ఉంటుండే. ఓం నమో వెంకటేశాయ నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నీ దర్శన భాగ్యం ఎప్పుడు స్వామి తండ్రి, ఈ నెలనన్నా వచ్చే విధంగా చూడు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇక్కడ తిన కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం అవుతుంది. తినిపిస్తున్నావా శిరీష? ఇది నరం చూడు ఎంత మంచి క్లియర్గా బయటికి వెళ్ళినాయి నరాలని. మంచిగా ఉన్నావా? ఆ పొద్దున లెక్కన ఉన్నావు, కొంచెం క్రేవరేనా కొంచెం. ఇంకొక ఫ్రూట్ తిని ఇప్పుడు అందరూ అనుకుంటా నువ్వు లేపుతో చూసినావా? ఇప్పుడు నువ్వు నీ లేపే బాధ్యత మాది. శిరీష అయితే ఈ విషయంలో ఎంత ఎంత అంటే ఎంతగా వర్క్ చేస్తుంది అసలు. నిజంగా శిరీష గ్రేట్ రా. ఇప్పుడు కొంతమందికి తెలియాలి పాపం, వాళ్ళు గింజుకుంటా ఉంటారు, అమ్మ ఈమెనే చేయాలని ఆమెనే చేయాలని అని. ఇలాంటి సిచ్యువేషన్ కదా మన మనుషులని మార్చేది, మనుషులని అది. సో ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ బాండింగ్ చూడండి ఫ్రెండ్స్. డోంట్ క్రై అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్స్. ఇలా ఎట్టి పరిస్థితిలో ఉండే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ఉన్నాయా తినేటి? కొబ్బరి బొండం వాయిస్ వెళ్తలేదా బయటికి? బేస్ గుమ్ము అనాలి, బేస్ పెట్టి గుద్దుతే గుమ్ము అనాలి. కడుపులో వస్తుందా? ఓకే జాగ్రత్త. క్రియాన్ష్ పాపం పొద్దున్న నుంచి ఆడి 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 మంచిగా దీనికి కూలర్కి వేయగానే మంచిగా అన్నాడు. యాక్చువల్లీ ఫ్యాన్ ఇప్పుకుపోయినాం,
కానీ కూలర్ కూడా తీసుకుపోయాం అనుకున్నాం కానీ మర్చిపోయినాం. కానీ ఇలా యూజ్ అవుతుంది కూలర్. అయితే కూలర్ ఈయనే ఉండాలి మనకి. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా బుడ్డ పిల్లలు వండుకోనికి మంచిగా ఉంటుంది, ఉండాలి కూడా. ఏం నాని ఎండలో ఎటాడా నీకు పోయినవరా? వెరీ వెంట్ ఎండలా ఇట్లా పోయినావు అరా నువ్వు? అట్లా చెప్తారా? హోంవర్క్ కంప్లీట్ మొత్తం చూసిన, అంతా కంప్లీట్ చేసింది, మొత్తం కంప్లీట్ చేసింది. వెరీ గుడ్ గర్ల్ నానిబెట్ట. హోంవర్క్ అంతా కంప్లీట్ అయింది. చాలా గ్రేట్ నువ్వు. తాత వాళ్ళకి సాడు వినిపిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు, ఈ ఇంట్లో మేము. బాబా ఎంత మంచిగా పడుకొని ఆ గిరి, ఎంత మంచిగా పడుకొని చల్లగా. ఏమి శేఖర్ పెద్దగా అయిపోయినావు సాప? ఈ రూమ్లో నిజంగా చాలా చల్లగా ఉంటుంది. ఈ మడత పెట్టిన బట్టలకి ఇట్లా పెడుతుంటాయిరా లేడీస్ బట్టల.